హైదరాబాద్ వ్యాప్తంగా బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే సాయంత్రం వేళల్లో పలహార బండ్ల ఊరేగింపు ఉంటుంది. ఆలయాల వద్ద మనం కుషాయిగూడలోని మారుతినగర్లో చక్రీపురం పోచమ్మ ఆలయం దగ్గర ఉన్నటువంటి మారుతినగర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి పలహార బండ్ల ఊరేగింపు మొదలు కానుంది. అయితే పలహార బండ్ల ఊరేగింపు అనగానే మనకు పోతురాజులు కాళికా వేషాలు ఉంటాయి. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళకి రోజుకి ఎంత ఇస్తారు, ఈ వేషాలు వేసేదాన్ని అంటే సాయంత్రం 6-7 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు 2 గంటల వరకు కూడా పలహార బండ్ల ఊరేగింపుతో పాటు వీళ్ళు నృత్యాలు చేస్తూ ఉంటారు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి నిర్వహణ ఎలా జరుగుతుందని మనం ఈ ఈవెంట్ ఆర్గనైజర్ ఉన్నారు, వీటికి సంబంధించి బాలకృష్ణ మనం ఆయన అడిగి తెలుసుకుందాం. ఎలా ఉంటుందన్న వీళ్ళు అంటే ఇప్పుడు కాళికా వేషాలు కానీ వీళ్ళు అంటే ఒక దగ్గర ఒక చోట చేసి మళ్ళీ ఆగిపోతారా, లేకపోతే చాలా చోట్ల ఇదే ఉంటుంది? ఇది అంటే కంటిన్యూస్గా మనకి ఉంటూనే ఉంటాయి అన్న. అంటే ఇప్పుడు మనకి ఈ రోజు నైట్ ఇక్కడ ఉంటుంది, రేపు మళ్ళీ వేరే చోట మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ప్రోగ్రామ్ మనకి నైట్ 12 o'clock వరకు ఉంటుంది. ఈ 12 o'clock వరకు కూడా ఏంటంటే మనకు డప్పులు అట్లనే వేషాలతో మంచి ఊరేగింపు ఉంటుంది. అట్లా కమిటీ వాళ్ళకు కూడా ఏంటంటే మనం మంచి ఎంటర్టైన్మెంట్ అట్లనే ఫైరింగ్ అట్లా అమ్మవారికి సంబంధించి కొన్ని వేషాలు డ్యాన్సులతో పాటు కొంచెం విన్యాసాలతో పాటు కూడిన కళా నిదర్శన అనేది జరుగుతుంది. అంటే వీళ్ళకి ఎంత ఇస్తారు రోజుకు? అంటే వీళ్ళు 5-6 గంటల పాటు కంటిన్యూస్గా నృత్యాలు ఇవన్నీ ఉంటాయి కదా. అంటే వీళ్ళకి ఎట్లా అంటే అన్న ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపెండ్స్ రేట్ ఉంటుంది. ఇప్పుడు కాళికా ఉందనుకో వాళ్ళకి ఆడే వాళ్ళని బట్టి ఉంటుంది. ఇప్పుడు అంటే వీళ్ళకి మినిమం ఏంటంటే 1000 రూపాయల పైన మనం ఇస్తామన్న. అంటే దాంట్లో వాళ్ళకి ఫుడ్ అండ్ తర్వాత వాళ్ళకి వేరే ఉంటాయి. సో అవన్నీతో పాటు మనం ఏంటంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకు అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? జనాలు ఎక్కువగా ఉంటారు, డ్యాన్సులు జరుగుతూ ఉంటాయి, డప్పులు ఇవన్నీ ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు? అంటే మనకు సంబంధించి ఏంటంటే మనకు ఒక టీం ఉంటుంది అన్న. ఎక్కడికక్కడ ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ ఇప్పుడు వీళ్ళు డ్యాన్స్ చేస్తుంటే చాలామంది ఏంటంటే మీద పడుతుంటారు. ఇప్పుడు మనకి లేడీస్ వేషాలు ఉంటాయి, అట్లా అమ్మవారి వేషాలు ఉంటాయి, మెయిన్ ఏంటంటే కాళిక వేషాలు ఉంటాయి, డప్పులోళ్ళు ఉంటారు. వీళ్ళందరి మీద ఏంటంటే చాలామంది జనప్రభావం అనేది ఒకటిసారి ఇట్లా మీదకి వస్తుంటారు. అట్లాంటప్పుడు మనకి ఏంటంటే మన సపరేట్ మనుషులు ఉంటారన్న, వాళ్ళు ఎప్పటికప్పుడు వీళ్ళని ఏంటంటే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఒకసారి వేషాలు వేస్తున్న వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎన్ని సంవత్సరాలుగా వేస్తున్నారు? మేమండి 10 సంవత్సరాల నుంచి చేస్తాం. ఎక్కడ ఉంటారు మీరు? మాది అయినపోరండి. చాలా ఏళ్ళగా బోనాలకు చేస్తాం. బోనాలకు వస్తాం. ఇక్కడ ఒక దగ్గర చేస్తూ ఉంటారా, చాలా చోట్ల? చాలా చోట్ల వేస్తూ ఉంటాను. అట్లా అంటే బోనాలు ఉన్నప్పుడైనా మీకు ఆదాయం మరి వేరే పని? బోనాలు ఉన్నప్పుడండి ఇంకా అప్పుడు ఖాళీ అన్ని గంటల సేపు నృత్యాలు చేస్తూ అన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి మరి అలసట అది ఎగ్జామ్ పని చేసుకుంటామని ఇంకా 25 సంవత్సరాల నుంచి చేస్తామండి. మేము వేరే వేరే ఊర్ల నుంచి వచ్చి ఏదో కష్టపడ్డాం మా పోషకారం కోసం. డ్యాన్సులు చేయడం కానీ సొప్పు ఉంటే మా పొట్టగొడు కోసం మాకు తప్పదు కదండి. 2 సంవత్సరాల నుంచి చేస్తాం. తణుకు అండి, పాతూరు మాది. ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారా మరి? ఇక్కడ తణుకులో ఉంటాను. తణుకు పాతూరు. అక్కడ నుంచి వచ్చారు? అక్కడ నుంచి వచ్చి పి రాధాకృష్ణమూర్తి అండి. ఎన్ని సంవత్సరాలు చేస్తారు కాళికామ్మ? 88 నుంచి. 30 ఏళ్ళు పైన. ఇదే ఏరియాలోనా సిటీలో అన్ని చోట్ల? మొత్తం అన్ని చోట్ల. ఎంత తీసుకుంటూ ఉంటారు? అంటే రేట్ని బట్టి సీజన్ బట్టి అండి. బోనాలు అప్పుడే మీకు అది బాగుంది. మామూలుగా ఖాళీ టైంలో కూడా వెళ్తాం. ఖాళీ టైంలో కూడా కాళికా వేస్తారు, అమ్మవారు ఆలయాలు. ఎలా జరుగుతున్నాయి బోనాలు మరి? బాగా జరుగుతున్నాయండి.